నీతో ఏం చెప్పట్లేదని బాధపడుతున్నావేమో, దేవుడు నన్ను మర్చిపోయాడా అనుకుంటున్నావేమో, నీ శక్తి నీ సామర్థ్యత అనుకుంటున్నావేమో, ఎలాంటి ఊబుల నుండి ఎలాంటి వ్యక్తుల నుండి ఎలా తప్పించుకుంటానో అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను అంతా చూస్తున్నా, నేను అంతా ఎరిగిన ఉన్నా. నన్ను నమ్ము, నా దగ్గర రా, తగ్గించుకో, ప్రార్థన చేయి. నేను స్థితిగతులను మారుస్తా, నీ కుటుంబాన్ని కడతా, నీ జీవితాన్ని నాడతా, నిన్ను వెళ్ళవలసిన స్థాయిలోకి హెచ్చిస్తాను. ఎవడది తగ్గించేది? దేవుడు హెచ్చిస్తే. ఎవడది నిన్ను అణిచేది? దేవుడు నిన్ను హెచ్చిస్తే. హెచ్చించే హస్తం ఉంది కదా, బలపరిచే దేవుడు ఉన్నాడు కదా. ఇదిగో సెక్యూరిటీ గార్డు ఉన్నవాడిని సెకండ్ పొజిషన్ ఇన్ ద కింగ్డమ్. రాజు అంటాడు మొర్దెకైతో, ఏమని? ఇదిగో నా తర్వాత నువ్వే. పురే పురే హెచ్చించే దేవుడు ఉన్నాడు. సమయం ఉంది, ఆయన టైమింగ్ చూస్ చేస్తాడు, కరెక్ట్గా పెడతాడు. కంగారు పడ్డు దేవుడు. ఆయన ఆది నుండి అంత మెరుగున దేవుడు. మరలా చెప్తూనే ఉన్నా, నేను అనేక సార్లు చెప్తా ఉంటాను, ఆది నుండి అంత మెరుగు. బైబిల్ నువ్వు మరలా చదువుతా ఉంటే యు విల్ నో, ఆది నుండి అంత మెరుగున దేవుడు.